ఉండదా నిన్ను నా దంతంలో నవిలి సంపేదాన్ని ప్రజలందరినిట్లో పరిమార్చే నీదు యజ్ఞము పరిమార్చే ప్రజలందరినిట్లో పరిమార్చే యజ్ఞము పరిమార్చే ప్రజలందరినిట్లో పరిమార్చే నీదు యజ్ఞము పరిమార్చే ప్రజలందరినిట్లో పరిమార్చే నీదు యజ్ఞము పరిమార్చే అగ్రహముల నిన్ను యాజ్ఞ సమోచత అగ్రహముల నిన్ను యాజ్ఞ సమోచత అగ్రహముల నిన్ను యాజ్ఞ సమోచత అగ్రహముల నిన్ను యాజ్ఞ సమోచత అంగముల నిన్ను బ్రహ్మాండముల అవహరించడానికి అవతారం ఎత్తి ఉన్నారు. లేకుండా నన్నెవరు పనిపూరి నిర్మించ పరదానే తెలిసింది దృష్టికి బతిదిరి నీ తల్లిదండ్రులు తలుచుకొని ఇక నీవు బతకలేదు. ఏమనుకుంటే సవినాయ ముఖ ఎందు రామానామం వచ్చినది కావున కుంభకర్ణ నీకేమి కావాలేనో కోరుకోను. నీ చేత పట్టుబడినప్పుడు నాకు వరమసము నాకు వరం నొసము. ఓ కుంభకర్ణ వచ్చే ద్వాపరయుగమునందు ముందు ఈ యుగములోనే కుమారుడుగా జన్మించగలవు. అప్పుడు
మసాలా వదులుతున్నాను. ఇక బ్రతకలేము. నీ ప్రాణములు కాపాడుకోను. ఓరే రావణ, నీ ప్రాణములు కాపాడుకొని భారము వదులుతున్నాను. నిత్య చూడుత నియచితే నెగడుదే, నిత్య చూడుత నియచితే నెగడుదే, దశరథుని వ్రత కుమారుండనౌచుదనరుదేని, కల్మష విహీనితునై గాలుదేని, మరియు ఘావుత వీరు బ్రహ్మాస్త్ర మునకో వీరి శిరములు నేలపై పడినా కానీ మరణించకున్నవాడు. కావున నీది హృదయమందు అమృత భాండము కలదు. కావున అది నశింపజేసే కాదు, వాడు అది నశించినారని నమ్మేవారు. అది అందరి పెట్టదా లేవురా. నేను బాగా చూద్దామని పురమునందు నిలిచినాడా, ఇప్పుడు కదా నీకు రామనామం వచ్చినది. నువ్వు ఏది కావాలనో కోరుకోను. కోరికలు ఎలాంటివో తెలుపు. నాకు 3 కోరికలు ఉండేను. అదే ఎలాంటివో తెలుపు. ఒకటి నీకు రాజరికము బోధించవలన ఉండేను. రెండవది బంగారములకు మల్లెపూసు వాసన పెట్టవలనని ఉండెను. మూడవది స్వర్గమునకు సంచన కట్టవాలని ఉండెను. ఈ కోరికలు 3 ఉండెను.
రామా అలాంటి వాడము సీతను ఎందుకు చెరబట్టి ఉన్నావు? రాఘవ, సీతను మాతృభావంలో తెచ్చినాను. సీతను మాతృభావనకు తెచ్చి ఉన్నాను. వేరే భావన తేలేదు. అలాగా అటులైనా రామ, అటులైనా ప్రాణవేదనకు నేను భయపడాలనుకున్నాను. నాకు మోక్షంలో కలుగు. అలాగే నీకు వైకుంఠము ప్రాప్తిస్తాను. రామ రామ రామ. వెంకటేశ్వర లంకాధీశ్వర దశకంఠ ప్రాణేశ్వర ప్రాణేశ్వర నేనెన్ని విధములో నీకు తెలిపిన విలక మాడ సంపుణమంకు మాడ కుంటివి నీవు ప్రాణేశ్వర గడసు చెల్లెల మాట నమ్మియో పరమా ప్రతివాతాయగు సీతను దిష్టియో గడసు చెల్లెల మాట నమ్మియో మాట నమ్మియో సీతను దిష్టి లంకను పడలేవు పడలేవు అమ్మాని సీతను రది కూడా పోతీవా కొరకు వాడారుడైన అంజలిని పంపిన రాముడు సీతా కొరకు వాడారుడైన అంజలిని పంపిన రాముడు సీతా కొరకు మాకు తీతో కాకు అగ్ని తగులించేది ఖ్యాతిగా లంకంతా కాసి చెడగొట్టేనా ఆరాములక నీకు వైరము పడాలంటే నా మాటలు వినగను ఆరాములక నీకు వైరము దీనిల్లి వెలపీన పరవాణి యుద్ధంబో జరిపీని ప్రమయంబో భూమిపై గూడితివా దశకంఠ ప్రాణేశ్వర నీవు అతమై దేవాలంకాధీశ్వర అయిపోతివా నాదా రైట్ వందనములు రామ పరుతాయ కాల వందనములు రామ నరవర నారాయణ వందనములు రామ మత్తుడై రావణుడు పట్టుత్తరమిచ్చ నీకు భక్తుడైన రావణుడు భక్తుత్తరమిచ్చ నీకు పింఛాల రూప వందనములు రామ
నీకు చిరకాలము తైదుగానే ఉండుగాక. ఓ ఆంజనేయ, రాఘవ రామచంద్ర, ఇటు వినుము. ఆంజనేయ, పరమ బ్రహ్మగుణాంత పరమ బ్రహ్మాండ హనుమంత ప్రవగుణాంత 60 సంవత్సరములకు ఒకసారి గిరియు తెచ్చి అమ్మా, 60 సంవత్సరములకు ఒకసారి గిరియు తెచ్చి పరగ తెచ్చి వేయుము హనుమంత భాగ్యవంత. అలాగే మీ ఆనతి ప్రకారం ఈ అలరుడి కాస్తమందు 60 సంవత్సరములకు ఒకసారి ఒక పర్వతము తెచ్చి అరవేచుండు స్వామి రామచంద్ర. అలాగే రామచంద్ర, రాఘవ రామచంద్ర, రాఘవ రామచంద్ర, కృపయంతయో ఆగ్రజునకు ఎంతయో ఎగుగావించియో అపరాధమునరించినాడవుగా దేవా మన్నర గల్పియు సత్కృపను చేపట్టుమై హీనాత్ముడమై భజింతు సంతతము యోజనము రాఘవా. అన్నపై కరుణ లేక తుప్పలేక ఉన్నవాడు నన్ను మన్నించు. ఏమిటి నీకు అభయం ఇచ్చింది? నీకు అభయం ఇచ్చేది కదా, లంకాపురమును సవిషేమం కడతానని అభయం ఇచ్చేది కదా. దేవా, ముందు సీతను చేకును. రామచంద్ర నన్ను అట్లే మరువకు సద్గుణేంద్ర. అయ్యయ్యో రామచంద్ర నన్ను అట్లే మరువకు సద్గుణేంద్ర. అయ్యయ్యో రామచంద్ర అయ్యంబు వలికి కనకామృగం కొరకు. అయ్యంబు వలికి కనకామృగం కొరకు. నిదురారము వీడి సతతము నిన్నే ధ్యానమునం సల్పి నామది భానువంశాబ్ది సోమ మద్దయా సాగమద్భుపారసము మన్నించి నా నేరములి మదహంకారమిని మందినారలిక నా భాగ్యంబు సామాన్యుమే. దేవా శరణు. అన్నహారములు మాని నీ మీద భ్రాంతిచే ఇన్ని దినములు ఉండి నీ కొరకే వేచి ఇంటికి స్వామి, నన్ను కరుణించు. జగత్కంఠకుడకు ఆ రావణాసురుడు వధించి లోక కళ్యాణం గావించిన కానీ మళ్ళా నిన్ను స్వీకరించుట కాదు.